తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే మన వెంకటేశ్వర స్వామి స్వయాన ఆయనే ఒక మాట చెప్పారు. అదేంటి అంటే, నేనీ శ్వేతవరాహ కల్పం చివరి వరకు సాక్షాత్తు వైకుంఠంలో ఎలా అయితే ఉంటానో అదే విధంగా ఈ వెంకటాచలం కొండల్లో స్వయాన నేనే వెలసి ఉంటాను. నేనిక్కడ ఒక బ్రహ్మను కల్పిస్తాను. ఆ బ్రహ్మను చూసి భక్తులందరూ ఇదే భగవంతుడు అనుకోని వేల సంఖ్యలో కోరికలు కోరుకుంటారు. నేను వాళ్ళ కోరికలను తీరుస్తాను. వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ వాళ్ళ కోరికలను తీరుస్తాను. అలాగే వాళ్ళు వచ్చిన ప్రతిసారి వాళ్ళను అనుగ్రహించి పంపుతాను. కాని కొన్ని కోట్ల మందిలో ఒక భక్తుడొస్తాడు. అతను కోరికలతో రాడు, స్వామి నాకు నువ్వే కావాలి అని వస్తాడు. అతన్ని మాత్రం తన జీవితాంతం నేనే చేరదీసి ఆ తర్వాత అతన్ని నాలోనే కలుపుకుంటాను. అతనికి మోక్షను ప్రసాదిస్తాను అని వెంకటేశ్వర స్వామియే స్వయాన చెప్పారు. మరి విషయం మీకెలా తెలుసు అని అనుకుంటున్నారా? నేను ఈ వీడియో రీసెర్చ్ కోసం తిరుమలలో మాజీ ప్రధాన పూజారి అయిన రమణ దీక్షితుల వారి ఇంటర్వ్యూస్ ఒక 4 నుండి 5 చూశాను. ఆయన కేవలం ఒక అర్చకుడు మాత్రమే కాదు, PhD చేసి డాక్టరేట్ అందుకున్న ఒక శాస్త్రవేత్త కూడా. అలాగే రమణ దీక్షితుల వారు దాదాపు 50 సంవత్సరాలు తిరుమలలో అర్చకునిగా శ్రీవారి దగ్గర సేవ చేశారు. ఆయన అనుభవంలో వెంకటేశ్వర స్వామివి ఎన్నో మిస్టరీస్ చూశారంట. అవన్నీ ఆయన ఎక్కడా చెప్పుకోలేదు, కానీ కొన్ని మాత్రం చెప్పారు. ఈ వీడియోలో నేను చెప్పే మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పిన మాటలే. వీలైనన్ని వీడియో క్లిప్స్ ని మీకు ప్రూఫ్స్ గా ఈ వీడియోలో యాడ్ చేస్తాము. అండ్ కొన్ని క్లిప్స్ ని అలా డైరెక్ట్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో ఇంటర్వ్యూస్ యొక్క లింక్స్ పెడతాము. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరు ఆ ఇంటర్వ్యూస్ చూడొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ప్రతిరోజు శ్రీవారి గర్భాలయంలో ఏం జరుగుతుంది, అండ్ ప్రతి సంవత్సరం కేవలం ఒక్కసారే వైకుంఠ ద్వారాన్ని ఎందుకు తెరుస్తారు, ఈ పునుగుపిల్లి ద్వారా వచ్చిన నూనెను స్వామివారి అభిషేకంలో ఎందుకు కలుపుతారు, ఇవే కాదు ఇంకా చాలా రహస్యాలతో ఈ వీడియో ఉంది. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వన్, అసలు ప్రతిరోజు ఆలయం లోపల జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది? వేల సంవత్సరాల క్రితం వైఖానస మహర్షి అనే ఒక గొప్ప మహర్షి ఉండేవారు. ఆయనే వైఖానస ఆగమ శాస్త్రాన్ని రచించారు. అందులో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఆయన స్పష్టంగా రాసిపెట్టారు. ఇక అప్పటి నుండి తిరుమలలో ఆగమ శాస్త్రంలో ఎలా ఉందో శ్రీవారిని అలానే పూజిస్తున్నారు. అందులో భాగంగానే సరిగ్గా పొద్దున 3 గంటలకి బంగారు తలుపులు తెరిచి సుప్రభాత సేవ మొదలుపెట్టి కౌసల్య సుప్రజ రామ పూర్వ అంటూ పాడుతూ స్వామివారిని నిద్రలేపుతారు. ఆ తర్వాత ఒక క్లాత్ తో స్వామివారి ముఖభాగాన్ని తూడుస్తారు. ఇక పొద్దున 3:30 తోమల సేవ మొదలవుతుంది. అంటే పాత పూల దండలు తీసేసి ఆలయం మొత్తం కూడా కొత్త పూల దండలతో అలంకరిస్తారు. ఈ తోమల అనే పేరు తుడిమాల నుండి వచ్చింది. అంటే చెయ్యితో చేసిన పూలదండ అని అర్థం. ఆ తర్వాత స్వామివారికి 100 ఫీట్ల పెద్ద పూలదండ వేసి అలంకరిస్తారు. ఈ టైంలోనే స్వామివారికి వేడివేడి పాలు నైవేద్యంగా పెడతారు. ఇదంతా అయ్యాక ఆలయం మొత్తం ఒక పూల తోటలాగా మెరిసిపోతుంది. ఇక 5 గంటలకి కొలను సేవ మొదలవుతుంది. ఇప్పుడు ఒక పూజారి స్వామి ముందు కూర్చొని ఇవాళటి పంచాంగాన్ని ఇవాళ తిథి, వారం, ముహూర్తం ఇవన్నీ చెప్పి నిన్న వచ్చిన చందాల లెక్కలు స్వామివారికి అప్పచెప్తారు. అలాగే నిన్న ఏం జరిగిందో వివరిస్తారు. ఇక పొద్దున 7 గంటలకి స్వామివారికి ప్రొద్దున భోజనం, అంటే మన భాషలో టిఫిన్. ఇందులో భాగంగా పొంగల్, పులిహోర లాంటివి స్వామివారికి అర్పిస్తారు. ఇక 7 గంటలకి సర్వదర్శనం మొదలవుతుంది. భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో 2వ అర్చన మొదలవుతుంది. అందులో భాగంగానే అన్నం, పప్పు మట్టి పాత్రలో పెట్టి స్వామివారికి ఆరగిస్తారు. ఆ తర్వాత మళ్లీ సాయంత్రం 5 గంటలకి ఒక్కొక్క రోజు సహస్ర దీపాలంకరణ చేస్తారు. అంటే 1000 దీపాలను వెలిగిస్తారు. ఇక 6 గంటలకి డోలోత్సవం నిర్వహిస్తారు. అంటే స్వామివారిని ఒక ఊయల పైన కూర్చోబెడతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకి స్వామివారికి రాత్రి భోజనం పెడతారు. మరోవైపు భక్తుల యొక్క సేవలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక రాత్రి 1:30 స్వామివారి ఏకాంత సేవ మొదలవుతుంది. కేవలం ఒక్క పూజారి మాత్రమే లోపలికి వచ్చి అన్నమయ్య సంకీర్తనలు పాడుతూ స్వామివారిని నిద్రపుచ్చుతారు. కానీ ఓన్లీ 1.5 గంటల మాత్రమే స్వామివారు పడుకుంటారు. మళ్లీ పొద్దున 3 గంటలకు ఇవన్నీ మొదలవుతాయి. ఇప్పటి వరకు ఏ సిచ్యువేషన్ లో కూడా స్వామివారి కాయంకర్యాలు ఆగలేదు. ఈ సైకిల్ ఎప్పటికీ ఇలానే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలి. అదే పునుగు పిల్లి తైలం. ఇప్పుడు నేను మీకు ఒక పిల్లి గురించి చెప్తాను. ఈ పిల్లి యొక్క నూనె ఇప్పటికీ కూడా శ్రీవారి యొక్క అభిషేకంలో వాడుతున్నారు. ఈ పిల్లినే తెలుగులో పునుగు పిల్లి అని పిలుస్తారు. అండ్ అలాగే ఇంగ్లీష్ లో ఏషియన్ సివెట్ క్యాట్ అని పిలుస్తారు. ఒక 4 నుండి 5 పునుగు పిల్లులను తిరుపతిలో జూలో పెంచుతున్నారు. అయితే ఈ పునుగు పిల్లికి శరీరం అంతా కూడా పెరినియల్ గ్లైండ్స్ ఉంటాయి. అంటే శరీరం నుండి ఒక రకమైన ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే గ్రంథులు. ఈ పిల్లులు తమ శరీరాన్ని ఏదైనా చెట్టుకు గాని రాయికి గాని రుద్దినప్పుడు ఈ పిల్లి నుండి వచ్చే ఆయిల్ ఆ చెట్లకు రాళ్లకు అంటుకుంటుంది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆ నూనె జిగురులాగా మారుతుంది. ఆ జిగురుని సేకరించి ప్రాసెసింగ్ చేస్తారు. అయితే ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చిన దాన్నే పునుగు తైలం అని అంటారు. ఈ తైలాన్ని ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకంలో ఉపయోగిస్తారు. ఈ తైలాన్నే ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే,
ఈ తైలం సుగంధాలని వెదజల్లే ఒక మిశ్రమం. ఈ పునుగుపిల్లి యొక్క తైలం వాసన చాలా బాగుంటుంది. అయితే కొన్ని వందల సంవత్సరాల నుండి ట్రెడిషనల్ గా ఈ పునుగుపిల్లి యొక్క తైలాన్ని పర్ఫ్యూమ్స్ తయారీలో కూడా వాడుతున్నారు. దీన్ని ఎర్రచందనం చెక్కకు గనక పెడితే దాని సువాసన రెట్టింపవుతుంది. అయితే ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీవారి అభిషేకంలో మంచి సువాసన వెదజల్లేవి కొన్ని కలపాలి. అందులో భాగంగానే ఈ పునుగుపిల్లి తైలాన్ని కూడా కలుపుతారు. అయితే ఇది నేను చెప్తుంది కాదు, తిరుమల యొక్క మాజీ ప్రధానార్చకులైన రమణ దీక్షితుల వారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. It is one of the aromatic substances we use. It is because the Agam Shastra says we have to use certain perfumes of the Lord as upacharas, because we treat him as an emperor. He is God of gods. He is King of kings. You know, Raja Raja and Deva Deva. So we have to give him the maximum things we can give, and most luxurious perfumes. So one of the thing is civet oil. అయితే ఈ తైలాన్ని స్వామివారి మూల విరాట్కి గనక పూస్తే చుట్టూ దీపాల వెలుగులో సూర్యునిలా ప్రకాశిస్తాడు అంట. ఇది కూడా ఆయనే చెప్పారు. అయితే మన దేశంలో అరుదైన ఈ పునుగు పిల్లులను పెంచాలి అని టీటీడీ బోర్డు గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కి, వాటిని కాపాడడానికి టీటీడీ 1,97,00,000 రూపాయలను కేటాయించింది. ఇప్పుడు జూలో 4 నుండి 5 క్యాట్స్ ఉన్నాయి. అయితే కొంతమంది ఒక జంతువు నుండి వచ్చిన పదార్థాన్ని అలా ఎలా వాడతారు అని అంటారు. కానీ నిజానికి పాలు కూడా జంతువు నుండి వస్తున్నాయి కదా, సో కొన్నింటిని వాడుకోవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి మూల విరాట్ యొక్క రహస్యం. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి స్వామివారి యొక్క మూల విరాట్ అలానే ఉంది, ఏమాత్రం చెక్కు చెదరలేదు. సరే, ఇదైతే పాసిబుల్ అని అనుకుందాం. కానీ కెమిస్ట్రీలో ఒక మెటల్ వేరే వాటితో రియాక్ట్ అవ్వకపోతే దాన్నే ఇనర్ట్ అని అంటారు. అంటే ఇది ఏ కెమికల్ సబ్స్టెన్స్ తో రియాక్ట్ అవ్వదు. అయితే మనం తరచుగా వాడే కర్పూరం అనేది ఒక కరోసివ్ ఎలిమెంట్. అంటే ఏ మెటల్ కైనా సరే కర్పూరాన్ని కొన్ని రోజుల పాటు పూస్తే ఈ కర్పూరం ఆ మెటల్ ని కొద్ది కొద్దిగా తినేస్తుంది. దీని యొక్క స్వభావమే అలాంటిది. కానీ తిరుమలలో శ్రీవారి మూల విరాటికి కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఈ కర్పూరాన్ని స్వామివారి గడ్డం పైన పూస్తున్నారు. అయినా సరే ఈ కర్పూరం స్వామివారి మూల విరాట్ ని ఎందుకని ఏం చేయలేకపోతుంది? సో స్వామివారి మూల విరాట్ ఒక ఇనర్ట్, అంటే ఏ కెమికల్ సబ్స్టెన్స్ కి రియాక్ట్ అవ్వదు. ఎందుకంటే స్వామివారి మూల విరాట్ మన భూమి మీద ఉండే రాయితో తయారవ్వలేదు. సో ఈ మూల విరాట్ వేరే గ్రహం నుండి వచ్చింది. ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిశారు కాబట్టి ఆ శిల మన భూలోకంలోనిది కాదు. అండ్ ఎప్పుడు కూడా మూల విరాట్ ని ముట్టుకున్నప్పుడు కాస్త వేడిగా ఉంటుందంట. అండ్ అలాగే ఎవరైతే స్వామివారికి పూర్తిగా కనెక్ట్ అవుతారో వాళ్ళు గనక మూల విరాట్ ని ముట్టుకుంటే వాళ్లకు తెలియని వైబ్రేషన్స్ వస్తాయంట. అండ్ అలాగే వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం మూల విరాట్ స్వయంభూ వెలిసింది కాబట్టి ఏ నెయ్యి కానీ, నూనె కానీ, కర్పూరం కానీ ఇవేవి మూల విరాట్ ని ఏమి చేయలేవంట. Very corrosive substance. Camphor is a very corrosive substance. And the material of the idol is not reacting. It is called inert. It is called inert in the chemistry subject. So why it won't react with any? Because it is not from this planet. So we can't find such type of the metal on the planet. Yes. అండ్ అలాగే ఈ మూల విరాట్ ఎక్కడి నుండి వచ్చింది అని పరీక్షించేవారు కూడా ఎవరు లేరు. ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేరు. అది భయమైనా అవ్వచ్చు, భక్తైనా అవ్వచ్చు, ఆర్ లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. అందుకనే ప్రతిదాన్ని సైన్స్ కోణంలో ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు అని మనకు మనమే అంగీకరించుకోవాలి. ఇక 4వది వైకుంఠ ద్వారం. వైకుంఠ ద్వార దర్శనం అని ఈ 2-3 రోజుల్లో మనం బాగా వింటున్నాము. ఈ సంవత్సరం 15 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనానికి అప్లై చేస్తే దాదాపు 1.5 లక్షల మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. వాళ్ళకి మాత్రమే టికెట్స్ దొరికాయి. మరెందుకని ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఇంత ప్రాముఖ్యత? అయితే మనం గనక చూస్తే సాధారణ దర్శనం చేసుకున్న తర్వాత మనం తీర్థం తీసుకునే ప్లేస్ లో ఒక బావి ఉంటుంది. మనం తీర్థం తీసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కూర్చుంటాం కదా ఆ ప్లేస్ లో. ఆ బావి ఎదురుగా ఉండేదే ఈ వైకుంఠ ద్వారం. అసలు ఈ వైకుంఠ ద్వారం ఏంటి అంటే స్వామివారికి నార్మల్ దర్శనం కన్నా అతి దగ్గరగా ఉండే దారిలో దర్శనం చేసుకోవడం. ఈ దారినే వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. గుడికి దక్షిణం వైపు ఈ వైకుంఠ ద్వారం యొక్క ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ అవుతే మళ్ళీ ఉత్తరం వైపు అంటే నార్త్ వైపు కాస్త ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఎగ్జిట్ ఉంటుంది. దర్శనం కంప్లీట్ చేసుకుని ఆ దారి నుండి బయటకు వస్తాము. మరి ఈ దారికి ఎందుకంత ప్రాముఖ్యత, భక్తులు ఎందుకని ఇందులో నుండి వెళ్తారు అని అంటే ఈ ద్వారం నుండి వెళ్తే మోక్షం లభిస్తుంది కాబట్టి. అయితే తిరుమల శ్రీవారి దేవస్థానం ఉత్తరం వైపు ఈ వైకుంఠ ద్వారం లోపల 2 రాక్షసుల యొక్క శిలా విగ్రహాలు చెక్కి ఉంటాయి. వాళ్ళనే మధుకైటకులు అని పిలుస్తారు. వీళ్ళిద్దరిని విష్ణుమూర్తి ఓడించినప్పుడు స్వామి మేము మీ వైకుంఠంలోనే ఉండాలి అని అనుకుంటున్నాము అని వాళ్ళు వరం అడుగుతారు. అందుకు విష్ణుమూర్తి కూడా ఒప్పుకొని వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ 2 రాక్షసులను లోపలికి రానిచ్చారు. అయితే వాళ్ళు వచ్చిన రోజే వైకుంఠ ఏకాదశి.
అందువల్లే ఆ రోజు ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవాలి అని పురాణాలు చెప్తున్నాయి. అండ్ అలాగే ఎవరు ఆ ద్వారం నుండి వెళ్లినా ముక్తి లభిస్తుందా అంటే లభించదు. మన జీవితంలో నీతి నియమాలేం చేయకుండా, మంచి పనులేం చేయకుండా అధర్మంగా ఉంటే ముక్తి ఎందుకని లభిస్తుంది? ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటూ మంచి పనులు చేస్తారో వాళ్ళకే ముక్తి లభిస్తుంది. ఇక 5th వన్ వచ్చేసి విరజా నది. ఆలయంలో ఉన్న శ్రీవారి మూల విరాట్ కింద ఒక నది ప్రవహిస్తున్న సంగతి మీకు తెలుసా? అయితే ఈ విరజా నది ఒక అదృశ్య నది, అందరికీ కనిపించదు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లి స్వామికి కనెక్ట్ అవుతారో వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. ఈ విరజా నది నారాయణ పర్వతాల నుండి వచ్చి స్వామివారి పాదాల కింద నుండి ప్రవహిస్తూ వెళ్తుంది. అయితే దీనికి ప్రూఫ్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఆలయంలో 1964లో కింద ఫ్లోరింగ్ చేశారు. కానీ అంతకంటే ముందు స్వామివారి పాదాల దగ్గర నుండి నీళ్లు బయటికి వచ్చేవి. దానివల్ల అర్చకులే ఆ నీటిని ఎత్తిపోసేవారు. అయితే 1964లో ఫ్లోరింగ్ చేసిన తర్వాత నీళ్లు పైకి రావడం అనేది ఆగిపోయింది. కానీ ఇప్పటికీ కూడా స్వామివారి పాదాల దగ్గర మనం చెవులు గనక పెట్టి వింటే కింద నీళ్లు ప్రవహిస్తున్న సౌండ్ వినిపిస్తుందంట. అయితే ఇది కూడా నేను చెప్తుంది కాదు, స్వయాన రమణ దీక్షితుల వారే చెప్పారు. 1964 ముందు స్వామివారి యొక్క గర్భాలయంలో వర్షాకాలంలో పాదాల దగ్గర నుంచి నీళ్లు పైకి పొంగి వచ్చేది. వెదురు చేటలతో నీళ్లు తీసి బయట పోసేవాళ్ళం. లేదు, చూశాను పెద్దవాళ్ళు చేసేటప్పుడు. 64లో మహాసంప్రోషణ జరిగింది. అప్పుడు స్వామివారి యొక్క గర్భాలయం నేలకు రాతి పలకలతో ఏర్పాటు చేశాము. స్వామివారి పాదాలపైన చెవి పెట్టి వింటే లోపల నీళ్లు పారే శబ్దం వినిపిస్తుంది. ఇక 6th వన్ వచ్చేసి తలనీలాలు. తిరుపతికి వచ్చే వాళ్ళలో మాక్సిమం అందరూ తల వెంట్రుకలు ఇచ్చే వస్తారు. మరెందుకని తల వెంట్రుకలు ఇస్తారు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ప్రజలకు తల వెంట్రుకలు అనేది అందానికి సంబంధించిన విషయం. వాళ్ళ తల వెంట్రుకల కోసం బాగా కనబడాలి అని ఎంతో డబ్బుని స్పెండ్ చేస్తారు. అండ్ అలాగే తల వెంట్రుకలను చాలా బాగా చూసుకుంటారు. సో ఈ తల వెంట్రుకలను ఎందుకు ఇస్తాము అంటే అలా మనకి ఎంతో ఇష్టమైన అందానికి సంబంధించిన తల వెంట్రుకలను మన ఈగోని పక్కన పెట్టి స్వామివారికి సమర్పిస్తున్నాము అని అర్థం. ఒక విధంగా చెప్పాలి అంటే మన ఈగోని పక్కన పెట్టి స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము అని అర్థం. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి వెంట్రుకల్లో మనం చేసే పాపాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. సో మన పాపాలన్నింటినీ పక్కన పెట్టి శ్రీవారిని దర్శించుకోవాలి అని తిరుపతిలో గుండు చేయించుకుంటాము. ఇక థర్డ్ వన్ వచ్చేసి మానవ శరీరం అనేది నవగ్రహాల ఆధీనంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్న రక్తం అనేది మంగళ గ్రహం అంటే కుజుడు అని అర్థం. అలాగే మన బాడీలో ఉన్న ఎముకలు సూర్యగ్రహం, మన బాడీలో ఉన్న నరాలు బుధుడు. ఇక మన వెంట్రుకలు వచ్చేసి సాటర్న్ అంటే శని. అంటే నార్మల్ గా తలలో శని పెట్టుకున్నాడు అంటాం కదా, అది నిజమే. సో చాలా మంది తలలో శని పెట్టుకుని ఆలయంలోకి వెళ్ళొద్దు అని అనుకుంటారు. కాబట్టి సో తల వెంట్రుకలను తీసేసి మన జీవితంలో ఉన్న శనిని తీసేయమని స్వామిని మొక్కుకుంటాము. అందుకోసమే తలనీలాలను ఇస్తాము. అయితే ఎవ్రీ ఇయర్ తిరుపతిలో ఈ తల వెంట్రుకలన్నింటినీ సేకరించి టన్నుల కొద్ది తల వెంట్రుకలను వేరే దేశాలకు అమ్మేస్తారు. వీటిని మెడిసిన్స్ లో కానీ విగ్గులు తయారు చేయడంలో కానీ యూజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం టీటీడీ బోర్డుకి తల వెంట్రుకలు అమ్మిన దాంట్లో నుండే 150 కోట్ల వరకు లాభం వస్తుంది. ఆ డబ్బునంతా కూడా టీటీడీ బోర్డు అన్నదాన కార్యక్రమాలకి లేదా టెంపుల్ డెవలప్మెంట్ కోసమని యూజ్ చేస్తారు.